మనం స్పిరిట్ మూవీ ఇలా ఉండబోతుంది, ఎంత యాక్షన్ ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఊహల్లో బతికేస్తున్నాం కదా. బట్ సందీప్ రెడ్డి వంగ గారు ప్లానింగ్ సంథింగ్ డిఫరెంట్. ఈ మూవీలో మన హీరో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే మన మైండ్లోకి వచ్చే టెంప్లెట్ ఒక బ్యాడ్ గా ఉంటాడు. తన హీరోకి బ్యాడ్ చేయడమో లేక సొసైటీకి బ్యాడ్ చేయడమో చేస్తాడు. సో హీరో విలన్ని స్టాప్ చేయడమో లేక చంపేయడమో చేస్తాడు. బట్ అలాంటి స్టోరీ చేస్తే వంగ గారు ఎందుకు అవుతారు? ఈ మూవీలో హీరో క్యారెక్టర్ తనకు జరిగే సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతాడనే పాయింట్ మీద బేస్ అయి ఉంటుందంట. ఇట్స్ లైక్ ఏ ఫియర్ ఆఫ్ రియాక్షన్. హీరోకి కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, తనకి తన జాబ్కి తన డ్యూటీకి ఏదైనా అయితే ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడు అన్నది మెయిన్ ప్లాట్ అండ్ పాయింట్ అంట మామ. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి స్పిరిట్ కంటే ముందు ఒక మూవీ అనుకున్నారు. సందీప్ గారి యానిమల్ మూవీ స్క్రిప్ట్ రాసినప్పుడు ప్రభాస్ గారితో ఒక హాలీవుడ్ మూవీ రీమేక్ చేయమని ఒక ఆఫర్ వచ్చిందట. బట్ సందీప్ గారు రీమేక్ వద్దు, ఒక మంచి కథ దొరికితే చేద్దామని ఆ రీమేక్ నో చెప్పారు. తర్వాత పాండమిక్ టైంలో స్పిరిట్ మూవీ లైన్ స్ట్రైక్ అవడం, ప్రభాస్ గారికి చెప్పడం, ప్రభాస్ గారు ఓకే అనడం అంతా స్పాంటేనియస్గా జరిగిపోయింది. ఓకే చెప్పిన తర్వాత తన యానిమల్ మూవీ షూట్లో బిజీ అయ్యి కంప్లీట్ చేసి అండ్ ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి 60% స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయింది మామ. మిగిలిన స్టోరీని కంప్లీట్ చేసి నవంబర్ డిసెంబర్లో సెట్స్కి వెళ్ళాలన్నది సందీప్ రెడ్డి వంగ గారు ప్లాన్ అంట మామ. సందీప్ గారు తన విజన్ మీద ఎంత క్లియర్గా ఉన్నారంటే ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ చెప్పారు. లైక్ ప్రభాస్ గారిని మీరు ఒక యూనిక్ వే ఆఫ్ మాస్లో చూస్తారు, రెగ్యులర్ మాస్ స్టఫ్ కంటే కూడా నేను చూపించే మాస్ చాలా డిఫరెంట్గా ఉందని చెప్పారు. కమింగ్ టు ద మూవీ బడ్జెట్, ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు ఉండొచ్చు అండ్ అంతకంటే కూడా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటున్నారు. అంత బడ్జెట్ ఎందుకని అడిగితే మూవీ బడ్జెట్ హీరో స్టార్డమ్ని బేస్ చేసుకుని ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్లో ప్రభాస్ గారు స్టార్డమ్కి ప్రొడ్యూసర్ 300 కోట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మూవీ బడ్జెట్ 300 కోట్లు అంటున్నారు, ఎక్కువ కూడా అవ్వచ్చు చెప్పలేం. తన స్పిరిట్ రాసిన క్యారెక్టర్కి బయట ప్రభాస్ గారు స్టార్డమ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని చెప్పుకొచ్చారు. మాకు అదే కావాలి సందీప్ మామ. ఒక మంచి క్యారెక్టర్ డివైన్ మూవీ ప్రభాస్ గారి యాక్టింగ్ని క్వశ్చన్ చేసిన కొంతమంది నార్త్ నిర్భాగాలతో మేము కొన్ని డిస్కషన్స్ పెట్టుకోవాలి. సో ఇది మా స్పిరిట్ మూవీ ముచ్చట్లు. ఎంతమంది మూవీ కోసం వెయిటింగ్ లెట్ మీ ఇన్ ద కామెంట్స్ మామ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు మామ.